హాయ్ అండి. వెల్కమ్ టు మన సింపుల్ కిచెన్. నేను మీ పద్మ. పాలకూర పకోడీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా పాలకూరని చిన్న చిన్న పీసులుగా కోసుకొని మంచిగా 2 సార్ల నీళ్ళల్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. పాలకూర ఒక గిన్నెలోకి వేసుకొని 2 గ్లాసుల శనగపిండి, 1 గ్లాసు నూకల పిండి వేసుకోవాలి. నూకల పిండి వేసుకోవడం వల్ల మన పాలకూర పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఒక 2 చెంచాల కారం పొడి, ఒక 2 చెంచాల ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా, ఒక చెంచాడు ధనియాల పౌడరు వేసుకొని మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఒకదాని వెనుక ఒకటి పాలకూరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలకూర ఒక సైడు మంచిగా కాలినాక మరొక సైడు తిప్పుకొని మంచిగా ఎర్రగా కాలేటట్టు ఉంచుకోవాలి. ఈ విధంగా పకోడీ కాలిన తర్వాత మనకి పాలకూర పకోడీ తయారు అవుతుంది. ఇలా ఆయిల్ అంతా పోయేటట్టు జాలి గిన్నెలోకి వేసుకొని చిన్న చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా వేసుకొని పాలకూరలో వేసుకొని తింటే టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈ పకోడీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.